సార్ అయితే ఇటు ఇరాన్ విషయంలో ట్రంప్ మున్నీర్ కలిసి నాటకం ఆడారా అనిపిస్తోంది. అయితే ఇది ఇప్పటికే ఇరాన్ ఐఆర్జేసీ కనిపెట్టేసిందా అనే ప్రశ్న కూడా వస్తుంది. దీనిపై మీ స్పందన? ఎస్ అండి, అసలు ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? రెండవ గల్ఫ్ యుద్ధం, ఈ గల్ఫ్ లో మళ్ళీ రెండవ యుద్ధం అంటే ఇరాన్ అమెరికాల మధ్య మళ్ళీ అటాక్ ఏంటి, శాంతి ఒప్పందం మొత్తం విఫలం అవడం ఏంటి అంటే ఇది ఒక అర్థం అవని విషయంగా మారిపోయింది. ఫిబ్రవరి 28న మొదలైన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని, ఇటు నుంచి ఆపరేషన్ ఎపిక్ ప్యూర్, ఆపరేషన్ లయన్ రోర్ అంటూ ఇజ్రాయెల్ అమెరికాలు యుద్ధం మొదలయ్యి ఏప్రిల్ 8 వరకు ఆల్మోస్ట్ 42-43 రోజుల పాటు ఘోరమైన యుద్ధం. తర్వాత సీజ్ ఫైర్ అన్న యుద్ధం జరుగుతూనే ఉంది. చివరికి జూన్ 17వ తారీఖున అక్కడ స్విట్జర్లాండ్లో అక్కడ సిగ్నేచర్ చేయడం జరిగింది. ఎంఓయు, అవగాహన ఒప్పందం, శాంతి ఒప్పందం 60 రోజుల పాటు ఉండడం. తర్వాత ఇలా ఒకరికొకరు డిమాండ్లు పెట్టుకోవడం, 14 పాయింట్ల మీద మొదలవడం, ఎంటైర్ యుద్ధం ఆగిపోయిన పరిస్థితి. ఇలాంటి శాంతి ఒప్పందం, అవగాహన ఒప్పందం జరిగిన తర్వాత కూడా మళ్ళీ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే మీడియేటర్లు. ఇక్కడ మీడియేటర్గా వ్యవహరించింది ఎవరు అంటే పాకిస్తాన్, ముఖ్యంగా హషీం మున్నీరు, షహబాజ్ షరీఫ్. అసలు వీళ్ళు ఎందుకు మీడియేటర్గా వ్యవహరించారు? మరి శాంతి ఒప్పందం సంతకం చేసిన తర్వాత మళ్ళీ యుద్ధంలోంచి ఎందుకు అంత తొందరగా బయటకు వచ్చారు అంటే అసలు ఇక్కడ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్, హషీం మున్నీర్ యొక్క నాటకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, మొట్టమొదటి ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకే జరిగిన యుద్ధంలో ఈ డొనాల్డ్ ట్రంప్ వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత డొనాల్డ్ ట్రంప్ దగ్గర, అమెరికా దళాల దగ్గర ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఖాళీ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు దీర్ఘకాలిక యుద్ధానికి రాకుండా షార్ట్ టర్మ్లో ఇరాన్ ఓడించేయచ్చు, ఇరాన్ ఆఫ్టర్ ఎంత అనుకుంటూ ట్రంప్ వచ్చిన దానికి ఈ ఇరాన్ యుద్ధ తంత్రాన్ని, యుద్ధ వ్యూహం, ఆయుధాలు, ఈ మిసైల్స్, డ్రోన్ ఫోర్సు, ఈ విధంగా చూసేటప్పటికి ట్రంప్కి ఇంకా యుద్ధంలో ఓడిపోయాడు, ఆల్మోస్ట్ ఓడిపోయాడు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో హషీం మున్నీరు, షహబాజ్ షరీఫ్ని రంగంలో దించాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పులట్టు వింటారు కాబట్టి. వెంటనే రంగంలో దించి యుద్ధాన్ని శాంతి ఒప్పందం, శాంతి చేర్చడానికి నువ్వు వెళ్ళు, అంతలోకి నేను ఆయుధాలు సమకూర్చుకుంటా, ఇది నాటకం ఆడింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఈ శాంతి, హషీం మున్నీర్ని రంగంలో దింపి యుద్ధాన్ని, శాంతి ఒప్పందం, యుద్ధం నేను చేయను అనుకుంటూ ఇరాన్ నమ్మిస్తూ తన ఆయుధ పాటవాన్ని, అంటే ఈ మధ్యలో ఆయుధాలను అయిపోయిన యొక్క హెల్ ఫైర్, JSSM లాంటి మిసైల్స్ని ఆయన సమకూర్చుకున్నాడు. ప్రపంచంలో ఉన్న తాడు ఎయిర్ డిఫెన్స్, ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇటు యూరోప్, జర్మనీ దగ్గర నుంచి, సౌత్ కొరియా నుంచి, టర్కీ నుంచి తెచ్చుకుని అక్కడ మోహరించుకున్నాడు. అంటే ఈ శాంతి ఒప్పందం ఎందుకు చేసుకున్నాడు అంటే ఇది ఒక నాటకం. హషీం మున్నీర్ని మధ్యలో పెట్టి ఈ యొక్క ఆయుధాలని సమీకరణ చేసుకోవడానికి, వ్యూహాలని పునఃపరిశీలించుకోవడానికి, అమెరికాలో అక్కడ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, డిఫెన్స్ బడ్జెట్ లేకపోతే దాన్ని సమకూర్చుకోవడానికి. ఈ విధంగా ట్రంప్ ఏంటంటే ఈ యుద్ధాన్ని విరమిద్దామనే ఆలోచన లేదు. శాంతి ఒప్పందం పేరు చెప్పి, డిస్కషన్ పేరు చెప్పి ఆయుధ ఒప్పందాలను, వ్యూహాలని అక్కడ మళ్ళీ అమలుపరుచుకుని ఇరాన్ నాశనం చేయడానికి వచ్చాడు. ఇది అసలైన విషయం. అందుకే హషీం మున్నీర్ని ఒక పావుగా వాడుకోవడం జరిగింది. మరి దీన్ని ఇరాన్ పసిగట్టిందంటే 100కి 100% ఇరాన్ దీన్ని పసిగట్టింది. అప్పుడప్పుడు అది చెప్తుంది, మేము యుఎస్ నమ్మం, మా హ్యాండ్స్ అన్ని ట్రిగ్గర్స్ మీదే లోడ్ అయి ఉంటే ఎప్పుడు రెడీగా ఉంటుంది అనుకుంటూ ఇరానియన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ చాలాసార్లు ప్రసంగించడం జరిగింది, IRGC చెప్పడం జరిగింది. అందుకే లీడర్లు కూడా ఇరాన్ దాటి చాలా దూరం, సుదీరం వెళ్ళేవారు కాదు, కేవలం 2-3 మాత్రమే వెళ్ళేవారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎక్కడా ఛాన్స్ తీసుకోలేదు. ఇటు ఇరాన్కి ఓడిద్దామని ట్రంప్ ఎటువంటి వ్యూహం పన్నుతున్నాడో ఆయుధ సమీకరణ, ఇరాన్ కూడా ఆయుధ సమీకరణ చేసుకుంది. అంతకు ముందున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పునరుద్ధరించుకుంది. ఇటు రష్యా, చైనా నుంచి ఇంకా ఆయుధాలు తెచ్చుకుంది. తన యొక్క ఈ డ్రోను, మిసైల్ ఫ్యాక్టరీలు ఇంకా పునరుద్ధరించుకుంది. ఖాళీ అయిపోయిన మిసైల్స్ని ఇంకా ఎక్కువ చేసుకుంది. కాబట్టి IRGC అమెరికా యొక్క పల్స్ని, ట్రంప్ మనస్తత్వాన్ని గట్టిగా పట్టుకుని ఈ హషీం మున్నీర్ని కూడా నమ్మకుండా అది యుద్ధానికి, దీర్ఘకాలిక యుద్ధానికి ప్రిపేర్ అయింది. కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ మున్నీర్ ఆడిన దొంగనాటకాన్ని పసిగట్టిన ఇరాన్ ఏంటంటే మళ్ళీ యుద్ధానికి ప్రిపేర్ అయింది. అందుకని మళ్ళీ అమెరికా వచ్చేటప్పటికి ఇది కూడా ప్రతిస్పందన ఇంకా తీవ్రమైన ప్రతిస్పందనగా ఉంది. ఇంత దారుణమైన నాటకానికి ఇప్పుడు ట్రంప్ తెరదీయడం అనేది ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతుంది. వెంటనే శాంతి ఒప్పందం అంతా జరుగుతూనే ఉంది, డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ ఏంటంటే ఒక్క నౌక మీద అటాక్ చేసిందనే నెపంతో తీసుకుని ఎంటైర్ బ్లాకేడ్ మళ్ళీ పునరుద్ధరించాడు. తర్వాత ఇది ట్రంప్, హషీం మున్నీర్ నాటకం ఆడారని చెప్పడానికి ఒకటి ఏంటంటే ఇక్కడ శాంతి ఒప్పందం కుదిరినా, ఈ అవగాహన ఒప్పందం కుదిరినా అమెరికా అక్కడ నుంచి ఇక్కడ సైన్యాన్ని కానీ, నేవల్ షిప్పుల్ని కానీ విత్డ్రాల్ చేసుకోకుండా ఉండడం.
ఇది ఐఆర్జీసీ పసిగట్టిన అతిపెద్ద అంశం. కాబట్టి ఈ ట్రంప్ అసిమ్ మునీర్ దొంగ నాటకం ఇప్పుడు బయట పడిపోయింది కాబట్టి ఐఆర్జీసీ ఇంకా విపత్కరంగా ప్రతిస్పందిస్తుంది. మరి పాకిస్తాన్ ఇంత నమ్మక ద్రోహం చేసింది కాబట్టి మరి ఇరాన్ పాకిస్తాన్కి ఎటువంటి శిక్ష ఇస్తుందంటే ఆల్రెడీ అది స్టార్ట్ అయినట్టే చెప్పుకోవచ్చు. వెంటనే ఇప్పుడు బలూచిస్తాన్ ఈ యుద్ధం మొదలయ్యేటప్పుడు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇది ఇరాన్ సపోర్ట్ లేకుండా, అటు ఆఫ్ఘాన్ సపోర్ట్ లేకుండా బలూచిస్తాన్ అంత సాహసానికి వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని ఇరాన్ ఏ విధంగా శిక్షిస్తో మనం చూడాల్సిన అంశం అన్నమాట.